అయితే ఏదో సినిమాలో సీన్ ఉంటది. ఇద్దరు దోస్తులు దొంగ పోలీస్ ఆట ఆడుకుంటారట. దొంగనేమో పోలీసుకు దొరకకుండా ఏడ జాక్కోవాలో తెలియక డైరెక్ట్ చెరువులో జాక్కున్నాడట. ఇప్పటిదాకా దొరకలేదట దొంగ. ఇగో సేమ్ అదే స్టోరీ బయట కూడా జరిగింది. అది కూడా గా మేడ్చల్ జిల్లాలో అయ్యింది. చూడురు మరి. అయితే ఇప్పుడు మనం గా సూరారం శివాలయ నగర్ కాడ ఉన్నాం వల్ల. ఇగో ఈడ చెరువు కూడా ఉన్నది. ఈ చెరువు కాడ ఒక మనిషి కూసున్నాడు, కనబడుతుండా? అగో నిలబడి యోగా చేస్తుండా ఏంది అని అనుకునేరు. కాదు కాదు, ఈడు దొంగోడు. శివాలయ నగర్లో వాళ్ళ ఇంట్లో వచ్చిండు. బీరువాలు సందుగాలు అన్ని చదిరిండు. ఇంకా జర షేప్ అయితే ఆడికెళ్ళి బయట పడతాడనంగా వీని గాచారంకున వడెత్తు ఇంటి ఓనర్ వచ్చిండు వల్ల. ఖాతామి ఇక దొంగోనికి భయమైంది. రయ్య రయ్య ఉరికిండు, గోడ దునికిండు. ఏడ జాక్కోవాలనో తెలియక ఇగో చెరువులో జాక్కుందామని దాంట్లో దునికిండోళ్ళ. అగో చూడురిగా ఇక మొసమర్రలేదో లేకుంటే పిස්සలేసిందో గాని జరసేపటికి చెరువు నడిమిట్లున్న బండకాడ నిలుచున్నాడు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి వానికి నచ్చ చెప్తుర్రట. అరే వారి బయటికి రారా, నిన్నేం చెయ్యం గాని ఎంతసేపు అని ఉంటావు, మొసళ్ళు వస్తాయి పీక్క తింటాయి అని అంటుర్రట. గాని వాడు మాత్రం పోలీసు వాళ్ళని నమ్ముతలేడు. ముందు పోతే నొయ్యి, వెనక పోతే గొయ్యి లెక్క అయిందేంది నా బతుకు అనుకుంటా బాధపడుతుండట. ఆడనే బండకాడ నిలుచుంటాం. మొత్తానికి చెరువుల జాక్కున్న అతి తెలివి దొంగని ఇన్నొద్దులా చూసిన వల్ల నేను.